నటి కీర్తి సురేష్ తన ప్రియుడిని పెళ్లాడబోతుంది అని వార్త వైరల్ అవుతున్న క్రమంలో అతను ఎవరు, ఏం చేస్తుంటాడు అని అంతా సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ కీర్తికి కాబోయే భర్త ఏం చేస్తారు? ఈ మధ్య సెలబ్రిటీలు అంతా తమ బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. రీసెంట్ గా నటి రమ్య పాండియన్ పెళ్లి జరగ్గా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న జరగనుంది. వీరి తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనుంది. కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు, దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త అంటోనీ టట్టిల్ను గోవాలో రహస్యంగా వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి, అంటోనీ వివాహం డిసెంబర్ 11, 2012 తేదీల్లో జరుగుతుందని, దీనికి కీర్తి, అంటోనీల కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. కీర్తి వివాహం గురించిన వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆమెను వివాహం చేసుకునే అంటోనీ టట్టిల్ ఎవరు, అతను ఏం చేస్తుంటాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. డీటెయిల్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీర్తి 15 ఏళ్ల ప్రియుడు అంటోనీ ఎవరో చూద్దాం. కేరళకు చెందిన అంటోనీ టట్టిల్ ప్రస్తుతం కొచ్చి, దుబాయ్లలో ప్రముఖ వ్యాపారవేత్త. కేపలాత్ హబీబ్ ఫరూక్ తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్ కు ప్రధాన యజమాని. కేరళ, దుబాయ్లలో ఆయనకు కోట్లలో ఆస్తులున్నాయని చెబుతున్నారు. వాటి విలువ 300 కోట్లని ఒక అంచనా. కీర్తి చలాకీగా ఉండే అమ్మాయి అయితే అంటోనీ ఆమెకు పూర్తిగా వ్యతిరేకం. చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అట. కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం అతనికి. అందుకే ఆమె ఏది కోరుకున్నా తను అడ్డు చెప్పడట. స్కూల్ రోజుల నుంచి కీర్తికి మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ కొచ్చిలో డిగ్రీ చదువుతున్నప్పుడు తమ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నారు. చాలా ఏళ్లుగా ఈ జంట తమ ప్రేమను రహస్యంగా ఉంచి ఎక్కడా బయట పెట్టలేదు. కీర్తి, అంటోనీల 15 ఏళ్ల ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారబోతుందని సమాచారం. హీరోయిన్ గా కీర్తి సురేష్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెలుగుతుంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా వరించింది.